బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోహన్ బాబుకి బిగ్ షాక్ తగిలింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి భారీగా జరిమానా విధించారు అధికారులు. 15 లక్షల రూపాయల ఫైన్ వేశారు ఉన్నత విద్యా కమిషన్. ఇక 3 ఏళ్లుగా విద్యార్థుల నుంచి అదనంగా 26 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా అధికారులు గుర్తించారు ఉన్నత విద్యా కమిషన్ అధికారులు. అయితే యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. అన్ని రకాలుగా వారు సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ప్రభుత్వానికి సిఫార్సు చేసింది విద్యా కమిషన్. సో విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో కూడా అవకతవకలకి పాల్పడడం, ఒరిజినల్ సర్టిఫికెట్లని నిలిపివేయడం పైన మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించినటువంటి దానిపైన ఉన్నత విద్యా కమిషన్ అక్కడికి వచ్చి కమిషన్ విచారణ చేపట్టింది. ఈ విచారణలో 15 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. అయితే యూనివర్సిటీ ఆ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది అటు ఫైన్గా. అయితే విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసి 26 కోట్ల రూపాయలని వాళ్ళు జమ చేసుకున్నారు. దానికి ఎటువంటి లెక్క పత్రాలు చూపించలేదు. అయితే ఇవన్నీ కూడా తిరిగి చెల్లించాలని గత నెల 17న కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలను కూడా వెబ్సైట్లో ఉంచింది.